అయితే అండి మీకు ఒక భావోద్వేగం అనేది ఎప్పుడు కూడా ఒక పాట సందర్భం చెప్పిన తర్వాత మీకు కలిగే ఒక భావోద్వేగం వేరుంటుంది. ఎందుకంటే అది బుచ్చిబాబు గారు కావచ్చు, లేదంటే ఎవరైనా దర్శకుడు అవ్వచ్చు. హ్మ్. ఆ భావోద్వేగాన్ని ఎప్పుడైతే ఒక సంగీత దర్శకుడు మీకు ఒక ట్యూన్ ఒకటి ఇస్తాడో, హ్మ్. అందులో దాన్ని ఎంత సరళీకృతంగా ఇరిగించగలరు అనేదే ఒక మెయిన్ కోర్స్ మీకు అప్పుడు హ్మ్. కూడా. అయితే ఇందులో ఎక్కడో మీరనుకున్న పదజాలాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారనో, లేదంటే మీరనుకున్న పదాల ఆ సమీకరణని సరిగ్గా అమర్చలేకపోతున్నారని ఎప్పుడన్నా ఉంటుందా మీకు? ఒక్కోసారి ఉంటదండి. అంటే హ్మ్. ట్యూన్స్‌లో ఎక్కువ ఎగనం, జగనం వచ్చినప్పుడు మనకు తెలుసు కదా! చిన్నప్పుడు గ్రామర్‌లో నేర్పుతారు, ఛందస్సులో నేర్పుతారు. యమాత రాజభానస. హ్మ్. అందులో యగనం అంటే మాత ఆ లెంత్‌లో, తనాన, ఫలానా ఆ లెంత్ గాని, జగనం జభాన ఆహ్, అటేపు ఆ లెంత్‌లో గాని వస్తే తెలుగులో ఆ యగనం, జగనంకి పదాలు చాలా పరిమితంగా ఉంటాయండి. హ్మ్. ఉన్న పదాలు కూడా అచ్చ తెలుగు పదాలు అస్సలుండవు. సంస్కృతం నుంచి తెచ్చుకున్నాయో, ఉర్దూ నుంచి తెచ్చుకున్నాయో గ్రామ్యాలో ఉంటాయన్నమాట. అవును. అలాంటి తత్కారం ఏంటంటే దర్శకులకేమో అది చాలా ఫాస్ట్‌గా ఉన్నట్టు అనిపిస్తది. అంటే అబ్బా! భలే కటింగ్ ఉంది ట్యూన్ అంటారు. దాంట్లో రాయడానికి ఏముండదండి. అలాగ ఇలాగ ఇలాగ ఎలాగ ఇలాగ అలాగ అలాగ ఇలాగ ఎలాగ ఇలాగ అలాగ ఇలాగ అంతే. ఆ! ఇంకేముండదు. సో, అవొచ్చినప్పుడు దాంట్లో మళ్ళీ పెద్ద మ్యాటర్ చెప్పాలంటే అయ్యే పని కాదు. ట్రూ. అలాంటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తది. కానీ హ్మ్. సంగీత దర్శకులకేంటంటే హ్మ్, బాణీలో నవ్యత లేనప్పుడు ఎంచుకున్న రాగంలో నవ్యత లేనప్పుడు ఈ కటింగ్ చేస్తే దర్శకులను మాయ చేయొచ్చనమాట.